ఏం చేస్తా అమ్మా నువ్వు అయిపోయా ఏం చేస్తా అమ్మా నువ్వు అయిపోయా నాకు మాయ రాఘవేంద్ర ఏదో నాకు మాయ రాఘవేంద్ర ఏదో రారా రారా తీసుకెళ్తారా యాదవరా యాదవ రారా రారా తీసుకెళ్తారా యాదవరా యాదవ ఆ దారి నుంచి ఈ దారికి వెళ్ళింది ఈ దారి నుంచి ఆ దారికి వెళ్ళింది నీ ఇష్టం జాతర మర్యాద జాతర ఆ దారి నుంచి ఈ దారికి వెళ్ళింది ఈ దారి నుంచి ఆ దారికి వెళ్ళింది నీ ఇష్టం జాతర మర్యాద జాతర పంచాయతీలో తప్పేపిస్తా ఏం తప్పేపిస్తా ఏం చేస్తే తప్పేపిస్తావురా పంచాయతీలో తప్పేపిస్తా ఏం తప్పేపిస్తా ఏం చేస్తే తప్పేపిస్తావురా ఈ అమ్మ బొడబొక్కలు సొక్క ఒట్టేసుకొచ్చి ఈ అమ్మ బొడబొక్కలు సొక్క ఒట్టేసుకొచ్చి యాదవ నేను పూరిపాయలు అమ్మాడు కాపాడాను సార్ యాదవ నేను పూరిపాయలు అమ్మాడు కాపాడాను సార్ ముందు పోతుంది ఎవరు నాకు అర్థం కాదు రోజు ముందు ఒకడు పోసేది నేను దాతారా నా ఇష్టం రా నా ఇష్టం రా ముందు పోసేది కూడా అంటావేంద్రా అసలు నువ్వు ఎంత తాగుతున్నావు రోజు నా ఇష్టం రా ఏమన్నా కొడుకుగా చెట్లేంద్రా మొత్తం మేత ఏం చేస్తా ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు నా ఇష్టం మాట చెప్పేది ఏంద్ర నువ్వు చెప్పేది నువ్వు పంచాయతీలో తప్పేపిస్తా పంచాయతీలో తప్పేపిస్తా ఏం తప్పేపిస్తా ఏం చేస్తే తప్పేపిస్తావురా పంచాయతీలో తప్పేపిస్తా ఏం తప్పేపిస్తా ఏం చేస్తే తప్పేపిస్తావురా నా ముందు నా ఇష్టం రా నువ్వు రా సరే ముందు పని చేసి చూడు నేను నీకు మాసం మంచి ఉద్యోగం తీసుకొచ్చాను నైట్ ఓన్లీ నైట్ ఒక్కసారే ఏం ఉద్యోగం అమ్మా చీరలో డిమార్ట్ పెడుతున్నారు లేకపోతే కోళ్ళు పట్టి ఉద్యోగం లేకపోతే దొంగతనం చేసి ఉద్యోగం అమ్మా చెప్పేది ఏంటా నువ్వు ఏందమ్మా నువ్వు చెప్పేది అంటే కోళ్ళు పట్టుకొచ్చి కోళ్ళు పట్టుకొచ్చి నీకు ఇస్తే కమ్మగా తిని సరదాగా బెడ్ మీద పడుకుంటావురా కోళ్ళు పట్టుకొచ్చి నీకు ఇస్తే కమ్మగా తిని సరదాగా బెడ్ మీద పడుకుంటావురా నైట్ నువ్వు ఇంటిగా పడుకోవడమేగా ఇంటికాడ పడుకోక లోకల్ ఇళ్ళలో పడుకుంటాను అనుకున్నావుట్రా లోకల్ ఇళ్ళలో పడుకుంటాను అనుకున్నావుట్రా యాదవా డిమార్ట్ కొడుతున్నారు డిమార్ట్ కడతారు కొత్తది నీకు ఇల్లుంటారు చూసి ఎవరు కట్టుకుంటే నాకేమరా వాచ్మెన్ పని చేయాలి అక్కడ నేను వాచ్మెన్ పని చేయాలా నేపాల గురకా ఉంటారు ఈ అమ్మాయి ఏదో కొత్తగా నేను వాచ్మెన్ పని చేసేవాళ్ళ వాచ్మెన్ కాదు గురకా వాళ్ళలాగా విజులు వేసుకుని తిరగాల గురకా వాళ్ళగా వాచ్మెన్ అన్నదే గురకవుడు అన్నదే యాదవ లంచా కొడక నేను చేసేదా గురకా వరకు నెలకి ఎంత నెలకి 30,000 రియల్ వస్తాయేమో వాళ్ళగా ఏదో నా కొడుకులాగా కనపడ్డా ఏం లేదు నైట్ కర్రతో ఇట్ట కొట్టి రోడ్డు మీద విజిల్ అయి సాదు అంటే రోడ్డు మీద ఇట్టు కొట్టాలా మరి గురకావాలి ఎంత కొడతారు నయ్యూరా నీ తల మీద ఇట్టు కొట్టమని లేదురా నీ తల మీద ఇట్టు కొడితే బాగుండేది రేదవ లంజా కొడక నేను చెప్పేది ఈ డ్రెస్ ఒకటి వేసుకొని ఇట్రా ఎవడు కావాలి నీ డ్రెస్ నైట్ ఇంటికాడ పడుకున్నట్ట ఆడ పడుకున్న ఒకటేగా ఏంది ఆడింటికాడ ఈడింటికాడ పడుకోవద్దు నేను ఏదో ఎదవలా కనొస్తాను నీకు ఎదవలా కనపడతాను నేను ఈ అమ్మ బొడబొక్కలు సొక్క ఒట్టేసుకొచ్చి ఈ అమ్మ బొడబొక్కలు సొక్క ఒట్టేసుకొచ్చి నన్ను ఆడింటికాడ ఈడింటికాడ ఈయన కాపలుగా అంటున్నా ఉంటాయి యాదవ్వ మేపోడా నేను చదువుతున్నా అది కాదు నీకు ఇంటికాడ నిద్రపోతే 30,000 నీకు నైట్ నాకు కావాలని అడిగానా లేకపోతే నీ ఎదురుకి వచ్చి అడిగానా మాట చెప్పేది యాదవా యాదవ పడుకో డబ్బులు ఇప్పిస్తాను నాకెందుకురా నైట్ పని నా దగ్గర రాబాకంటే నైట్ పని లేచి ఊదిరి పిల్ల చాలు ఊదిరి పిల్ల కదరా చెయ్యని కూడా అన్న నేను నాకు అవసరమా అవసరం అంటారా యాదవ సరిపోతావు అంట గురకవుడికి ఎవరు చెప్పాడు బాగా ఎవరు చెప్పాడు ఏ గురకవుడు చెప్పాడు నా మీద ఎవరు చెప్పాడు అందరూ సెట్ కావట్లేదు గురకవుడు లాగా ఉన్నావు నువ్వు అంటున్నారు అందరూ నేను గురకవుడు లాగా ఉన్నా నీ జన్మ నువ్వు గురకవుడు లాగా ఉన్నావురా నైట్ మన ఊర్లో తిరుగుతారు చూసా నువ్వు గురకవుడు లాగా ఉన్నావురా యాదవ్ కాగితాలు అమ్మేవాడు లాగా ఉండవు నేనా సరే నేను కాగితాలు అమ్మే ఉండరా రమ్మర్రా తీసుకెళ్తా నేను వెళ్తాం కాదు రారా రారా తీసుకెళ్తారా యాదవ్ యాదవ రారా రారా తీసుకెళ్తారా యాదవ్ యాదవ నేను కాగితాలు అమ్మేవాడు ఇదంట పెద్ద పోరా తాగుబోతు మొహోడా నీకు తాగుబోతు మొహోడా అన్న బాగా నాకు కోపం ఎక్కితే మంచివాడు కదా యాదవ్ రావా రారు పంచాయతీలో చెప్పారు నా మాట విను నా మాట వినని చెప్పిగో పోరా నీకు పని చేస్తున్నా నేను మంచి ఉద్యోగం చెప్పేస్తాను నైట్ ఏం చేస్తావు నువ్వు నైట్ ఏం చేసేది నీ కాపలా కాసేదా చెప్పేది 12 గంటల దాకా ఉండు వచ్చేయి కాపలా కాసేది నేను నీకేమన్నా నీకు 100 చదువుతున్నా ఏంద్ర ఉందే నువ్వు ఏం చేస్తా నువ్వు బరుగొట్టు తాగేందుకు వస్తాను అసలు నువ్వు పంచాయతీ నుంచి నేమే కంప్లైంట్ ఇచ్చారు తాగి నిద్రపోతా ఆగు తాగి నిద్రపోతా నువ్వు పక్కన ఉన్న పొలాలు మొత్తం మేపెత్తావు నువ్వు అన్ని మేపుతారా మేపుకో దిక్కున్నా మేపుతా జముడు కాకు మహోడా అరే
పందికొక్కు మొహం కూడా నేను అన్ని మేపుతానా ఏం చేస్తా చూసుకో నా ఇష్టమే నీకు ఇప్పుడు తైపాల చేత మోటలు అయిపోతాను తీసుకెళ్ళు ఊరు డబరాలు అమ్మేస్తాను నీ చేత నా చేత ఏడమ్మిస్తావరా ఏదోన్నారు ఏదవా సన్నాసి ఏడమ్మిస్తావరా ఏదోన్నారు ఏదవా సన్నాసి పందికొక్కులు మాసం తిని ఇట్లా బలిసిపోయారు నువ్వా పందికొక్కులు మాసం తిని కూడా నీ జన్మే మంచిది పోరా నీ దండ పెట్టి బాబాయ్ అంటే మహాకోపం బాబాయ్ అంటే నేను ఇప్పిస్తా నీకు నేను బాబాయ్ నాకు 5,000 నెలకు చాలు నీకు బాబాయ్ నేనా డీమార్ట్ తెలుసు నీకు అసలు తెలుసు నీకా నాకు అన్ని తెలుసు చీరాల్లో కొన్ని కోట్లు పెట్టి డీమార్ట్ కడుతున్నారుగా దానికి కాపలా మనుషులు కావాలిగా గురకావాలని తెప్పించారు వాళ్ళు అన్ని కోట్లు పెట్టుకుంటే నువ్వు వెళ్ళి గురకాగా ఉంటారా నాకేం సంబంధం రా సరే నేను చేస్తారా నువ్వు కూడా చేద్దురా నేను రాను 30,000 వస్తాయి నేను రాను 30,000 వస్తాయి ఇగో ₹1,00,000 ఇచ్చింది రాను నువ్వు పగలు కాదు నైట్ వరకే నీకులాగా ఎదవను కాదు నేను సన్నాసిని కాదు నీకులాగా అమ్ముకొని తినేవాడిని కాదు ఒకరిని అమ్ముకొని తినేవాడిని కాదు ఒకరు సొమ్ము తినేవాడిని కాదు ఒక లోకల్ సొమ్ము కోసం ఆశపడేవాడు కదా రేతవనా రేత నేను చెప్పేది పోరాడినప్పుడు పో నువ్వు అసలు ఇప్పుడు చెబుతా ఖచ్చితంగా నువ్వు తాగి గోల చేస్తానని చెబుతా నేను తాగా నీకేమో నష్టమా లేకపోతే నేను నీటికి వచ్చానా లేకపోతే నీ కొంపకి వచ్చానా నీ ఊరు వచ్చానా లేకపోతే నేను నీటికి వచ్చానా లేకపోతే నీ కొంపకి వచ్చానా నీ ఊరు వచ్చానా బరుగొడ్లు తోలుకు రావడం కరెక్ట్ గా ఎందుకంటే చెట్లు మేస్తున్నావు నీ చెట్లు ఏమైనా మేసినా నీ చెట్లు ఏమైనా మేసినా ఊరు చెట్లు మేతలా ఊరు చెట్లు మేత వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేస్తారు నీకే సంబంధం నేను రోజు నా ఇష్టం తాగకూడదు పంచాయతీలో మా పంచాయతీలో తాగకూడదు నా ఇష్టం నా డబ్బు రా ఏంద్రా నా ఇష్టం రా నా డబ్బు దిగుడు నన్ను అడతానికి యాదవున్నారు పంచాయతీలో రాగు దేవుడు రే చెయ్యేస్తే కర్ర ఇరిగిద్ది సాగు చేస్తావు నువ్వు బతకో నా చేతిలో నీ చెప్తున్నా నీకు 3 నిమిషాల టైం ఇస్తున్నా పొడితే ఆ ధర నుంచి ఈ ధరకి వెళ్ళింది ఈ ధర నుంచి ఆ ధరకి వెళ్ళింది నీ ఇష్టం నేను చేస్తున్నా మర్యాద చేస్తున్నా ఆ ధర నుంచి ఈ ధరకి వెళ్ళింది ఈ ధర నుంచి ఆ ధరకి వెళ్ళింది నీ ఇష్టం నేను చేస్తున్నా మర్యాద చేస్తున్నా తప్పే పిచ్చి అంత సినిమా ఎవరికి ఇవ్వను నేను 2 బరుగోడ్లు దొరికొచ్చి మేపిచ్చి నీ మీద చెబుతా ఎత్తుకెళ్ళి నా మీద చెబుతా ఏమని చెబుతా అలా నాయన బరుగోడ్లు మొత్తం మేపెత్తానని చెబుతా చెప్పరా చెప్పు చూద్దాం ఉంటావు నువ్వా నేను మర్యాదకు వచ్చి డీ మాట కాడ నువ్వు కాపలాగా గురకవల్లాగా ఉండాలి నైట్ ఊదిరి బిల్ల ఒకసారి ఊది వెళ్ళొస్తే నైట్ ఊదిరి బిల్ల కాదు నన్ను టచ్ చేసే మొగోళ్ళు లేడు వస్తావా నైట్ ఊదిరి బిల్ల కాదు నన్ను టచ్ చేసే మొగోళ్ళు లేడు వస్తావా మర్యాద కూడా తెలిపో మాట చెబుతావు మాట చెప్పినప్పుడు నీకు నాకు మాట ఏందిరా అసలు ఏ ఊరు ఇది అసలు నీకు నాకు మాట ఏంది ఏతం లంచా కొడక సిగ్గులేదు నీకు నా ఏంపటి రా వదిలికి వస్తావి చంపేస్తా ఎక్కువ మాట్లాడామంటే నువ్వు పెట్టే స్టాచర్కి నీ చచ్చిపోవాలనిపిస్తుంది నువ్వు పెట్టే స్టాచర్కి నీ చచ్చిపోవాలనిపిస్తుంది ఏదవా ముసుకేసుకొని తిడుతున్నారు ఏదవా నీ గురించే ఏదవ రేదవా కావాలని నాటకాలు అయిపోక ఇంటికాడ అసలు నన్ను ఎందుకు టార్చర్ పెడతాను కావాలని టార్చర్ కండం ఎత్తుకులాగా కండం ఎత్తుకులాగా ఏంద్రా పైకి రా ఎత్తు పైకి వస్తున్నా ఎత్తు కండం ఎత్తుకులాగా కండం ఎత్తుకులాగా వస్తావు రావా నేను రాను ఎందుకు రావు నేను రాను నా కండవి ₹30,000 ఇస్తా నేను నువ్వు 30,000 కదా 50,000 నెలకి ఇప్పిస్తాను నువ్వు 50,000 ఇచ్చిన రాను సిగ్గులేదంట నీకు పైగా రావా రాను రాను ఈ డ్రెస్ వేసుకొని ఆ నుంచి ఊదురు పిల్లవా ఈ డ్రెస్ అరే మా ఇంటికాడ కుక్క పిల్ల కూడా తెస్తుంది ఈ డ్రెస్ కుక్క పిల్ల కూడా తెస్తుంది ఏదవ కాదు నేపాల్ వాళ్ళు సెట్ అవుతాయని చెప్పారు నేపాల్ వాళ్ళు గురక వాళ్ళు ఉంటారే కాదురా నేపాల్ వాళ్ళు సెట్ అయింది నీ మొహరా గురకా వాళ్ళు లాగున్నా అన్నారు నేను గురకా వాళ్ళు లేకుండా ఊర్లో చెప్పారు చాలా మంది చెప్పారు ఎట్లుంటాడు తెలుసా నీకా ఎర్రగా ఉంటాడు పండిపోయి ఉంటాడు రా అవును ఏమైంది ఏమైంది చెప్పా నేను నల్లగున్నాను యాదవనారా ఏమైంది చెప్పా నేను నల్లగున్నాను యాదవనారా ఎండలో తిరిగాడు అక్కడ నేపాల్లో చదువుతాం మేము వాళ్ళు ఏరుకొచ్చుకోరా బాగా ఊర్లోంచి వెళ్ళిపోయాడు ఒక ఆయన వెళ్ళిపోతే తెచ్చుకో ఏమైంది ఇప్పుడు గురక వాళ్ళ మేము మేనేజ్ చేస్తాం డబ్బులు అవసరం లేదు నేను అవుతాను నేను చెప్పలేదు పిలిపి చదువుతాగురా ఇగో ఆగు మాట చెప్పేది నీ మాట ఎక్కడికి వెళ్తున్నా నా ఇష్టం వచ్చిన కాడికి వెళ్తా నీ ఇష్టమా మాయరావు నీకేమన్నా రాపోవటానికి నాకు మాయ రాఘవేంద్ర నాకు మాయ రాఘవేంద్ర ఇగో
నువ్వు ఏడకి వెళ్తా నా ఇష్టం వచ్చి కాడికి వెళ్తారా ఏంటంట ఎందుకు కొడదా నన్ను ఎందుకు కొడ నువ్వు ఎందుకు వచ్చా నా దగ్గర నేను రమ్మన్నా యాదవ నువ్వు సాయంత్రం రా పంచాయతీలోకి ఏం చేస్తారా రాళ్ళు తీసుకొట్టి తరుకున్నావు అని చెప్పి నీ వ్యాపారం తేలిపిపోతే చెప్పుకో బరిగొడ్లు చేలో మేసిరిగా మా ఇష్టం రా కాదు బరిగొడ్లు కాదు మేము కూడా మేస్తాం ఏం చేస్తా రూపాయలు నీ మీద ఏపిపోతుంది చూడు తాగి నువ్వు 50,000 వేసుకో ఏం చేస్తావు చూద్దాం తాగి నువ్వు 50,000 వేసుకో ఏం చేస్తావు చూద్దాం నువ్వు నీ మీద ఇప్పుడు పంచాయతీలో 50,000 రూపాయలు నువ్వు మర్యాద వెళ్ళు ఏంది వెళ్ళు నువ్వు అయిపోయావురా ఏం చేస్తావురా చెప్పిన మాట ఏం చేస్తావురా తాగి నువ్వు తాగిపోతు మొహోడా గోడ బొక్కలోడా ఎడ గొడిగేసి తిర్రా వెళ్ళంప 4 అడుగులు వెళ్ళంప అడుక్కు తినరా యాదవ కాకులు పట్టేవాడా ఉల్లిపాయలు అమ్మేవాడా మసాలా దోశలు వేసేవాడా మసాలా దోశ రోడ్ల మీద యాదవ నేను పూరిపాయలు అమ్మడా కాపాడాను సార్ యాదవ నేను పూరిపాయలు అమ్మడా కాపాడాను సార్ నీకు దిక్కు లేదు దాస లేదు ఇక్కడ తంతే చూడొస్తాడు చూడు రమ్మను అసలు తాగిపోతు మొహోడా నేను వీడియో తీసుకుంటున్నా నేను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను వీడియో తీసి నిన్ను పోలీస్ స్టేషన్లో పంపిపోతాడు ఆగు నువ్వు కొట్టు సరే నీ ఇష్టం వచ్చింది చేసుకో నువ్వు ఆగు ఆ తగిలిందో చదువుతున్నా ఏం చేస్తావురా ఏం చేస్తా అమ్మా నువ్వు అయిపోయావు ఏం చేస్తా అమ్మా నువ్వు అయిపోయావు